ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని రెండింతలు సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. 9 అవార్డులు వచ్చాయి. అందులో 3 చేనేత పరిశ్రమకే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ONDC కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2000 చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్క వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, కాళహస్త్రి, రాజాంలో 74 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 1374 మంది పనిచేసే అవకాశం వస్తుంది. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుండే చేనేత కార్మికులే కాదు, మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే. మీరు 40 ఏళ్లుగా చూశాను, ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం, వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు మాకు ఒక బాధ్యత ఉంది. మీ వల్లనే అధికారంలో ఉన్నాం. సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వర్గాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బలపరిచిన ఏకైక వర్గం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.